ప్రైజ్ ది లార్డ్. అందరికీ శుభాభివందనాలండి. ఈరోజు దేవుడు మాట్లాడబోతున్నటువంటి అద్భుత సత్యం ఏంటంటే, మరి నీ నా జీవితంలో అతి ఘోరంగా రోధించినటువంటి మూమెంట్ ఒకటి ఉంటుంది. అంటే అతి పెయిన్ఫుల్గా మనము ఆగనంతగా కన్నీరు కార్చి ఏడ్చినటువంటి సందర్భము మన జీవితంలో ఒకటి ఉంటుంది ఖచ్చితంగా. ఒకసారి మీరు అది జ్ఞాపకం చేసుకోండి. ఏ సందర్భంలో అతి పెయిన్ఫుల్ మూమెంట్ అది, అంటే ఏ సందర్భంలో నీ కన్నీరు ఆగనంతగా ఏడ్చారో ఒకసారి మీరు అది మీ జీవితంలో మీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ సందర్భంలో అతి పెయిన్ఫుల్ మూమెంట్ అది, ఒకసారి మీరు దాన్ని ఒకసారి రివ్యూ చేయండి. అంటే ఒకసారి రిమెంబర్ చేసుకోండి. దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మానవులుగా బ్రతుకుతున్నటువంటి మానవుడి జీవితంలో ఆయా సందర్భాల్లో ఏడుస్తూ రోధిస్తూ కన్నీరు అనేది కారుస్తూ ఉంటారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు మానవుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో కన్నీరు అనేది చాలా వాల్యుబుల్ అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అంటే ఆ కన్నీరుకి దేవుడు ఎంత విలువైనదిగా దేవుడు మాట్లాడుతున్నాడో ఈరోజు నీతో నాతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. చూద్దాం. కీర్తనలు 56, అంటే 56వ కీర్తన 8వ వచనంలో దేవుడు మరి ఈరోజు నీతో నాతో దావీదు భక్తుడి ద్వారాగా ఈరోజు మనకు ఆ యొక్క లేఖనాన్ని హెచ్చరిస్తున్నాడు. అంటే 56వ కీర్తన 8లో, నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. అంటే ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి సత్యం ఏంటంటే, మనము బ్రతుకుతున్నటువంటి యొక్క మానవ జీవితంలో మనము కార్చే ప్రతి ఒక్క కన్నీరు కూడా ఆయన భద్రపరుస్తానంటున్నాడు. ఆయన దాన్ని కౌంట్ చేస్తానంటున్నాడు. అయితే మనము మనుషులుగా బ్రతుకుతున్నప్పుడు మనకి ఏది లోటయ్యిందో, ఏది అవసరమో ఆయా సందర్భాల్లో మనుషుల ముందే ఏడుస్తూ ఉంటాం. ఆయా సందర్భాల్లో అధికారుల ముందు వెళ్ళి ఏడుస్తూ ఉంటాం. ఆయా సందర్భాల్లో మనము ఏదైతే ఆ వ్యక్తి కాడికి వెళ్తే ఆ ప్రాబ్లం రెక్టిఫై అవుద్ది అని ఆశతో ప్రభువుని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే వ్యక్తుల ముందు వెళ్ళి ఏడుస్తూ ఉంటాం. మరి మీ జీవితంలో మీకు కలిగినటువంటి ఇబ్బందిని బట్టి ఎన్ని సందర్భాల్లో వ్యక్తుల ముందు వెళ్ళి ఏడ్చారు, అధికారుల ముందు వెళ్ళి ఏడ్చారు. మరి యవనస్తులైతే ఆ యొక్క ప్రియురాలు కోసం ఏడ్చినటువంటి రోజే ఉండదు. మరి మనం ఏడ్చే ప్రతి ఒక్క కన్నీరు కూడా ఆయన కౌంట్ చేయాలంటే మనం ఏడ్చే కన్నీరులో మొదటిగా ప్రభువు మనకి జ్ఞాపకం ఉండాలి. మనం ఏడ్చే కన్నీరులో మొదటిగా ప్రభువుకు ప్రాధాన్యత ఇచ్చేదిగా ఉండాలి. అది నీ ఏ ప్రాబ్లం అవని, అది నీకు ఏ ఇబ్బంది అయినప్పటికీ కూడా మొదట ప్రభువునికి నువ్వు కన్నీరు కార్చి అడిగినట్లయితే అది నీకు దేవుడు ఏం చెప్తున్నాడంట, అది ఖచ్చితంగా లేట్ అవ్వచ్చేమో కానీ దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తున్న దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నిష్పక్షపాతంగా ఆయన తట్టు తిరిగి ఏడ్చే ఏడ్పు నీకు ఈరోజు నీ యొక్క జీవితంలో ఉందా? మరి ఖచ్చితంగా ఉంటే మనం దేవుని యొక్క కార్యాన్ని చూడగలం.